చేయండి. అలాగే ఇప్పుడు మేము వాక్యం వింటుండగా మేము ఆ వాక్యాన్ని నేర్చుకుని ఇంకా ఎంతో మందికి ఆ వాక్యాన్ని చెప్పలాగా మీరే మాకు సహాయం చేయండి. అయితే అలాగే వాక్యం చెప్పే ఆయనకి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరు మంచిగా వాక్యాన్ని నేర్చుకుని వారు కూడా ఇతరులకు చెప్పి ఇంకా వేరే ఆత్మలను కూడా కాపాడాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన పలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. ప్రార్థన చేసిన సన్నీ అన్నయ్యకి మా వందనాలు. ఇప్పుడు మన మధ్యలో అతిథులు ఉన్నారండి, వాళ్ళని ఆహ్వానించుకుందాం. మనల్ని ఎల్లప్పుడూ వాక్యంలో నడిపిస్తున్న సిబిటి మియాపూర్ ప్రిన్సిపల్ అయిన శ్రీను అన్నయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు సండే స్కూల్ స్టూడెంట్స్ వచ్చి శ్రీను అన్నయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సండే స్కూల్ చిల్డ్రన్స్. అన్నయ్య గారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నారని మనందరికీ తెలుసు. అప్పుడు సంఘం వెన్నంటే ఉండి అందరితో కలిసిపోయి ప్రతి పని నా పని అనుకుంటూ సంఘాన్ని నడిపిస్తున్న వైస్ ప్రిన్సిపల్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. సండే స్కూల్ చిల్డ్రన్స్ అంతా వచ్చి సుమనన్నయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెక్రటరీ అయిన రత్నం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పాట పాడవలసిందిగా లేఖన వచ్చి పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు. మేము పాడబోయే పాట పేరు మనిషి జన్మ ఒకసారి. పాట సంఖ్య 170.
పుడతావలే, ఆ తల్లే మళ్ళీ మళ్ళీ నిన్ను మోయదులే. పుట్టారా ఎవరైనా, కనిపించారా ఎవరైనా, పుట్టి చెప్పారా ఎవరైనా, జన్మే నాదని ఎవరైనా. ఇచ్చాడు ఈ జన్మ, నీ జన్మ కారణమే గుర్తించావా? మనిషి జన్మ ఒకసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మలో కలిసి ఉంటామని, ఏ జన్మలో మనము విడిపోమని. ఏడేడు జన్మలో ఉంటామని, ఏ జన్మలో మనము విడిపోమని. అది చెప్పిన వారే మళ్ళీ పుట్టారా, అది రాసిన వారే మళ్ళీ వచ్చారా? దేవుడు అనుమతి వారికి ఇచ్చారా, మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా? గుర్తించు ఈ జన్మ, నలునిగా నువ్వొకసారే పుడతావులే. మనిషి జన్మ ఒకసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారే, మరణించి ఎవరు పుట్టరులే. బ్రతుకించాడు దేవుడు ఒకసారే, తన కొరకు బ్రతకాలని. మరణించాక భూమిపై పుడతావా, స్వర్గం నరకం లేదని. పూర్వజన్మే సుకృతమా, పాపివైనా మళ్ళీ పుట్టడమా, మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా, మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా. మనిషి జన్మ ఒక్కసారే, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారే, మరణించి ఎవరు పుట్టరులే. మరి పాట పాడిన లేఖన చెల్లికి మా వందనాలు. సంఘం అనుబంధంగా జైశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ను నడుపుతూ తాము ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని వినిపిస్తున్న కోఆర్డినేటర్స్ అయిన సాయన్నయ్య గారిని, హరిప్రసాద్ అన్నయ్య గారిని, శివన్నయ్య గారిని, ఆదినారాయణ గారిని, దాసన్నయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మా సండే స్కూల్ పిల్లలు వాక్యం నేర్చుకున్నారు, వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు. నా పేరు దివ్య. A for Almighty, B for Bible, C for Christ, D for David, E for Edenu, F for forgive.
అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. మై నేమ్ ఈజ్ నవ్య. నేను చెప్పబోయే అంశం పేరు హౌ లాంగ్ లైఫ్ కమ్స్. ఫస్ట్ వన్ బై హానరింగ్ పేరెంట్స్, సెకండ్ వన్ బై కీపింగ్ ద commandments, third one by walking in God's way, fourth one by following the reading of the sentence, fifth one because of having fears. Thank you. అందరికీ వందనాలు. నా పేరు సంతోష్. నేను చెప్పబోయే అంశం పేరు అంకెల అభ్యాసం. ఫస్ట్ వన్ దేవుడు ఒక్కడే, సెకండ్ వన్ నిబంధనలు, పాత కొత్త నిబంధన, థర్డ్ వన్ యేసుక్రీస్తు 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉన్నారు, ఫోర్త్ వన్ స్వాతంత్ర రాసిన వాళ్ళు 4, ఫిఫ్త్ వన్ బుద్ధిగల కన్యకులు 5, సిక్స్త్ వన్ దేవుడు స్వరూపమందు 7వ దినమున నరుణ్ణి కలగచేశాను, సెవెంత్ వన్ దేవుడు తన పనిని ముగించుకొని 7వ దినమున విశ్రమించను, ఎయిత్ వన్ జనముల యొద్ద రక్షించబడవాళ్ళు 8 మంది, నైన్త్ వన్ ఆత్మఫలాలు 9, ఆజ్ఞలు 10. థ్యాంక్ యూ. వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు. జీ ఫర్ చెప్పు. జీ ఫర్ చెప్పు. గాస్పల్ చెప్పు. జీ ఫర్ చెప్పు. జీ ఫర్ చాక్లెట్ తీసుకో. జీ ఫర్ చెప్పు నాని. జీ ఫర్ గాస్పల్. హెచ్ ఫర్ సారీ అండి. అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు. నా పేరు హర్షిత. నేను చెప్పబోయే అంశం పేరు ఈ లోకానికి దిక్కెవరు. మొదటి దిక్కు తండ్రి అయిన దేవుడు. కీర్తనలు 145వ అధ్యాయం 8వ వచనం. రెండో దిక్కు యేసుక్రీస్తు. యోహాను 1వ అధ్యాయం 29వ వచనం. మూడో దిక్కు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను 14వ అధ్యాయం 16-15 వచనం. నాలుగో దిక్కు క్రైస్తవులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. థ్యాంక్ యూ. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. నా పేరు బ్లెస్సీ. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు కృప వలన ప్రయోజనాలు. ఫస్ట్ వన్ రక్షించుటకు. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం. సెకండ్ వన్ కాపాడెను. కీర్తనలు 40వ అధ్యాయం 11వ వచనం. థర్డ్ వన్ బలపరచును. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. ఫోర్త్ వన్ ఆదరించును. కీర్తనలు 119వ అధ్యాయం 76వ వచనం. థ్యాంక్ యూ. ఇప్పుడు జాయ్ది వీడియో తెరలపై చూద్దాం. Many books are there in New Testament? 27. Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, 1 John, Titus, Philemon, Hebrews, James,
ఫస్ట్ పీటర్, సెకండ్ పీటర్, ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, థర్డ్ జాన్, జ్యూడ్, రెవల్యూషన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు అనిషిప్. చెప్పబోయే అంశం పేరు గ్రేట్ పర్సన్స్ హూ లిజన్ టు ద గాడ్. అబ్రహాం, జెన్సిస్ 10th chapter 4th verses. జాకోబ్, జెన్సిస్ 32 10th verses. మోసెస్, ఎక్సోడస్ 10th chapter 4th verses. Job's book 40 chapter 4th verses. David, Psalms 86 first verses. Corneli, Matthew 8th chapter 8th to 10th. King, assistant of king, Acts 10th chapter 25th to 26th. Thank you. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. నా పేరు శ్రావ్య. నేను చెప్పబోయే అంశం పేరు యేసుక్రీస్తు గారు కోపపడిన సందర్భములు. 1 దేవాలయం విషయంలో యోహాను 2:15. 2 ఊచ చేయు గలవాన్ని బాగు చేసినప్పుడు. మార్కు 3:5. 3 చిన్న బిడ్డల విషయమే శిష్యుల మీద. మార్కు 10:14. 4 చివరి దినాల్లో దేవాలయం విషయంలో. మత్తయి 21:12. థ్యాంక్ యూ. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. నా పేరు ప్రాచీన. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు క్రైస్తవులు చేయవలసిన యుద్ధం ఎవరితో. నేటి మానవాళ్ళలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయండి. ఒక వర్గం వారు గెలుస్తుంటే మరొక వర్గం వారు ఓడిపోతున్నారు. అప్పుడు నేటి క్రైస్తవం అంటుంది అయ్యో పాపం అని అంటుంది. కానీ మనకు కూడా ఒక యుద్ధం ఉందని, మనం కూడా ఒక యుద్ధం చేయాలని గ్రహించలేకపోతుంది. ఏంటి మేము యుద్ధం చేయాలంట అనుకుంటున్నారా? రోమపత్రిక 13:11-12. ఇక్కడ పౌలు గారు యుద్ధోపకరణాలు ధరించుకోండి అంటున్నారు. అంటే మనకు కూడా యుద్ధం ఉందని పౌలు గారు అంటున్నారు. అంటే మనం చేయవలసిన యుద్ధం మనుషులతో కాదండి, కంటికి కనిపిన అదృశ్య శక్తి అయిన సాతానుతో. మరి యుద్ధం చేయడానికి ఆయుధాలు ఏంటనుకుంటున్నారా? ఎస్సీ పత్రిక 6:14-17 వరకు. నడుముకు సత్యమని దట్టి కట్టుకుని నీతి అని మరిమపుకు తొడుగుకుని పాదాలకు సమాధాన సువార్త బలలో నిలువబడి పైన చెప్పిన వాటన్నిటిని ధరించుకుని యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో గెలిస్తే పరలోకం వస్తుంది, ఓడిపోతే నరకానికి ఆహుతులైపోతాము. కనుక ప్రియులారా, ఈ యుద్ధంలో గెలిచి తండ్రిని సంతోషపెట్టి దేవుడుండే పరలోకాన్ని చేరాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. నా పేరు వర్షిత. నేను చెప్పే అంశం పేరు యోనా. దేవుడు యోనాతో నీవు నినివే పట్టణస్థులు ఎక్కువగా పాపం చేశారు, అందుకని నేను వాళ్ళని శిక్షిస్తాను, నీవు వెళ్ళు అని యోనా గారితో దేవుడు చెప్తారు. అయితే యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీకి వెళ్ళే ఓడ ఎక్కాడు. అయితే దేవుడు అది చూసి సముద్రంలో గొప్ప తుఫాను రప్పించాడు. అయితే ఓడలో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడి ఓడ మునిగిపోయిద్దనేసి వాళ్ళ వస్తువులని సముద్రంలోకి పాడేస్తారు. అప్పుడు యోనా గారు మాత్రం ఓడ కింద హాయిగా పడుకోవడంతో ఓడ నాయకుడు
కిందకెళ్ళి యోనా నీవు లేచి మనము చనిపోకుండా ఓడ మునిగిపోకుండా నీవు నీ దేవునికి ప్రార్థన చేసుకో అని యోనాతో చెప్తారు. అయితే ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి చిట్టీలు వేస్తే అది యోనా పేరు వచ్చింది. యోనా తన తప్పును తను తెలుసుకుని ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలోకి పాడేసేయండి అని ఓడలో ఉన్న వాళ్ళందరితో చెప్తాడు. ఓడలో ఉన్న వాళ్ళందరూ చేశారు. అలానే యోనాని ఎత్తి పాడేశారు. అప్పుడు సముద్రం నిమ్మలంగా అయిపోవడంతో ఓడలో ఉన్న వాళ్ళ దేవుళ్ళకు బలులు అర్పించారు. ఓడలో నుండి పడేసిన యోనాని ఒక పెద్ద చేప వచ్చి మింగివేసింది. అప్పుడు చేప కడుపులో ఉన్న యోనా 3 రోజులు ఉన్నాడు. చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన చేశాడు. 3 రోజుల తర్వాత దేవుడు ఆజ్ఞ ఇవ్వగా చేప యోనాని నేల మీద కక్కివేసింది. మళ్ళా దేవుడు నీవు నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్పగా యోనా నినివే పట్టణానికి వెళ్తాడు. నినివే పట్టణం 4 దినాలు ప్రయాణం చేసే పెద్ద పట్టణం. అయితే యోనా 1 దినము లోపల ప్రయాణం చేసి 40 దినాలు తర్వాత ఈ నినివే పట్టణం నాశనం చేస్తాడు దేవుడు అని ప్రకటించగా నినివే పట్టణస్థులు గౌను పట్ట కట్టుకున్నారు. నినివే పట్టణ రాజు కూడా గౌను పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. నినివే ప్రజలు మనసు పూర్తిగా వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు. దేవుడు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకోవడంతో దేవుడు తన మనసును మార్చుకున్నాడు. దేవుడు వాళ్ళని చంపకుండా ఉంచాడు. నీతి యోనా తన తప్పును తెలుసుకున్నాడు. మనం కూడా మన తప్పును తెలుసుకుని మార్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన సహోదరులకు నిత్యముకై దేవుని గురించి చెప్పాలి. థ్యాంక్ యూ. పేరు సమయల్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు యేసుక్రీస్తు పరిచయంలో భాగస్వాములైన స్త్రీలు. ఫస్ట్ వన్ పేతురు అత్త లూకా 4వ అధ్యాయం 38-39 వచనాలు. సెకండ్ వన్ మగ్దలేని మరియా లూకా 8వ అధ్యాయం 2వ వచనం. థర్డ్ వన్ సమరయ స్త్రీ యోహాను 4వ అధ్యాయం 29. ఫోర్త్ వన్ మార్తా లూకా 10వ అధ్యాయం 40వ వచనం. ఫిఫ్త్ వన్ కూజ భార్య యోహన్నా లూకా 8వ అధ్యాయం 2వ వచనం. సిక్స్త్ వన్ సూసన్న లూకా 8వ అధ్యాయం 2వ వచనం. థ్యాంక్ యూ. లేఖన నేను ఇప్పుడు చెప్పబోయే అంశం పేరు మోషే రక్షింపబడడం. అంశం పేరు మరొకసారి అండి, మోషే రక్షింపబడడం. నిర్గమకాండం 2వ అధ్యాయం 1-10 వచనాల్లో ఇది ఉంది. ఫరో కుమార్తె ఫరో ఐగుప్తీయులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేమనగా చిన్న చిన్న పిల్లలను చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఐగుప్తీయులు మోషేను చంపకుండా ఉండాలని మోషే తల్లి మోషేను 3 నెలలు పెంచింది. ఇంకా తను పెంచలేక ఒక బుట్టను తీసుకొని అందులోకి నీళ్లు ప్రవేశించకుండా చేసి అందులో మోషేను ఉంచింది. మోషే తల్లి ఆ బుట్టను తీసుకువెళ్ళి నైలు నది ఒడ్డున బాగా పెరిగి ఉన్న జమ్ములో పెట్టింది. ఏమి జరుగుతుందా అని చూడమని మోషే అక్క అయిన మిరియామును పంపించింది. ఇంతలోనే నైల్ నదికి స్నానం చేయడానికి ఫరో కుమార్తె వచ్చింది. అకస్మాత్తుగా తన ఒక బుట్టను చూసింది. తన స్నేహితులతో ఆ బుట్టను తీసుకురమ్మని చెప్పింది. ఆ బుట్టను తెరచి చూడగా అందులో ఒక అందమైన పసిబిడ్డ కనిపించాడు. ఫరో కుమార్తె కోరుకుంటుంది, ఈ బిడ్డని చంపకుండా ఉంటే బాగుండు అని కోరుకుంది. మిరియాము ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళి ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక ఇశ్రాయేలీల స్త్రీని తీసుకొస్తాను అని చెప్పింది. వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పింది. మోషే తల్లి యువరాణి దగ్గరకు వెళ్ళగా యువరాణి అంటుంది, నేను నా కోసం ఈ
పిల్లవాడిని పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని అంటుంది. ఆ విధంగా మోషేను తన తల్లే పెంచిద్ది. మోషే పెద్దవాడయ్యాక మోషే తల్లి ఫరో కుమార్తెకు ఇచ్చేస్తుంది. ఆ విధంగా మోషే ఫరో గృహంలోనే పెరిగాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు సండి. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం పేరు ఏది నీ జాగ్రత్త. నేటి ప్రపంచంలో మనుషులకు అనారోగ్యంగా ఉంటే మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని అనుకుంటారు. అలాగే తమ పిల్లలను మంచి స్కూల్స్లో చేర్చాలంటే మంచి స్కూల్స్లను వెతుకుతారు. అలాగే తమ వాహనాలకు ఏదైనా సమస్య కలిగితే మంచి మెకానిక్ దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు. మనిషి తన శరీరం గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు, కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆలోచించలేకపోతున్నాడు. అలాగే ఎదుటి వ్యక్తి చెప్పే వాక్యం నిజమైనదా లేక అబద్ధమైనదా, అలాగే బైబిల్లో ఉందా లేదా అనేది ఆలోచించడం లేదు. మనిషి శరీరం గురించి ఇంతలా ఆలోచిస్తుంటే ఆత్మ విషయంలో ఇంకెంత ఆలోచించాలో మన ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి మాటల్లో చూడగలిగితే మార్కు సువార్త 4:24 మరొకసారండి, మార్కు సువార్త 4:24 మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మనం శరీర విషయంలో ఇంతలా ఆలోచిస్తుంటే ఆత్మ విషయంలో ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తూ మన ఆత్మల రక్షణ కొరకు పాటుపడాలని ఆశిస్తూ నా ఈ చిన్ని మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. నా పేరు లేఖన. ఇప్పుడు నేను చెప్పబోయేది స్త్రీలందరినీ వంటింటి కుందేలు అంటారు, కానీ మనం వంటింటి కుందేలం కాదు, వంటింటి మహారాణం. అయితే మనం వంట చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించుకునేది ఆవగింజ నేర్పుతున్న పాఠాన్ని నేర్చుకుందాము. అనేది వంటకాలలో ఉపయోగించుకునే అతి చిన్న గింజ. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి ప్రతిదీ ఉపమాన రీతిగా చెప్పినట్లుగా గింజ గురించి కూడా చెప్పారు. పరలోక రాజ్యంలో ఒకడు తాను పొలంలో విత్తిన ఆవగింజ వలె పోలి ఉన్నది. ఏంటంటే అక్కడ ఆవగింజ అనేది చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత కూర మొక్కలన్నిటికంటే పెద్దగా ఉంటుంది. అలాగే దాని మీద ఆకాశ పక్షులు వచ్చి నివసిస్తూ ఉంటాయి అని చెప్పారు. ఆవగింజకున్న విశ్వాసం ఉన్నా కానీ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పారు. మత్తయి సువార్త 17:20. ఆవగింజ అనేది చిన్నదే, కానీ అది కూర మొక్కలన్నిటికంటే పెద్దదై ఉంటుంది. అలాగే విశ్వాసం అనేది చిన్నదైనా కానీ గొప్పవైన కార్యాలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆవగింజ ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. దేవునిలో విశ్వాసం కలిగి బ్రతుకుదాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు కీర్తన. అందరికీ వందనాలు. నా పేరు కీర్తన. Now I'm going to tell you about do you know your value. The people in the world generally give value for things which we buy and spending more money for the gold, for the houses which we pay such value. But there is one and only one thing we do not pay such value. Do you know what is that? That is we and only ourselves. Do we have any value? If you just look into the Bible, 1 Corinthians 6:19, Jesus bought us with price. Jesus did not buy us with money, but with his precious blood. He did this task which was given by his heavenly Father, because by the relation we are all his brothers and sisters. He want to reach us to the heavenly God. Thank you. అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు. నా పేరు నిఖిల్. ఇప్పుడు చెప్పబోయే అంశం పేరు పెరుగుతున్నది భూతానమా మనిషి చేయుచున్న పాపమా. అంశం పేరు మరొకసారండి, పెరుగుతున్నది భూతానమా మనిషి చేయుచున్న పాపమా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతి మనిషిపై తిరగబడుతుంది అంటే ఉదాహరణకు
రోడ్డు ప్రమాదాలు, వర్షాలు, కరువులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రకృతి మనిషిపై పగ పట్టింది అనుకుంటున్నారు. మరి బైబిల్ ప్రకారం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించగలిగితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం, మనిషి చేయుచున్న పాపం బట్టే ప్రకృతి క్రమాన్ని తప్పింది. ప్రియులారా, మరి మనం పాపం చేయకపోతే కదండి మనపై ప్రకృతి లోబడి ఉంటుంది. మనం పాపం చేస్తున్నాం కాబట్టే ప్రకృతి మనపై లోబడట్లేదు. కాబట్టి ప్రియులారా, మనం ప్రకృతి మనకు లోబడి ఉండాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. థ్యాంక్ యూ. వావ్, వీళ్ళంతా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు దాకా మనం వాక్యం ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకున్నాం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలంతా వచ్చి వాళ్ళు ఒక పాట పాడి మనకి వినిపిస్తారు. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. పాట సంఖ్య 152. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు?
మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా, దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా. మాకే గర్భమే गर्भ के जल में बचाया क्यों ईश्वर तुझे. माँ के गर्भ के जल में बचाया क्यों ईश्वर तुझे, बचाया क्यों ईश्वर तुझे, बचाया क्यों ईश्वर तुझे. थैंक यू. మరి పాట పాడిన సండే స్కూల్ పిల్లలందరికీ మరొకసారి మనం చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. ఇప్పుడు దాకా సండే స్కూల్ పిల్లలు సాంగ్ పాడారు కదా, ఇప్పుడు తెరలపై యాక్షన్ సాంగ్ చూద్దాం. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు. నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు. నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టినా, బైబిల్ ఎప్పుడు ముందే తెలిపెను, ఆ శబ్దమే యేసుక్రీస్తుని. బైబిల్ ఎప్పుడు ముందే తెలిపెను, ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, భూమి మీద గొప్ప జ్ఞానులం.
యాక్షన్ సాంగ్ నిజంగా చాలా బాగుంది కదా. సరే, ఇప్పుడు మనం ఆలోచనాత్మక స్కిట్ మరొకసారి తెరలపై చూద్దాం. సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి తెస్తా. సరే అమ్మా, వెళ్ళు. నవ్య ఇట్రా. ఎందుకు పిలిచావమ్మా? బయటికి వెళ్ళకు. ఎందుకమ్మా? తుమ్మినప్పుడు బయటికి వెళ్తే అభిషేకం జరిగిద్ది. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇలాంటివే నమ్ముతూ ఉంటావు? నువ్వు వెళ్ళవే. నవ్య, నువ్వు ఇట్రా. నీకేం తెలుసు? నువ్వు చిన్నదాను. నవ్య, నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వెంత బైబిల్ చదివినా ఇంతేనమ్మా. నువ్వు వెళ్ళి పని చేసుకో. ఎంత బైబిల్ చదివితే ఆచారం వదులుకుంటామా ఏంటి? ఏం పిల్లలో ఏమో, అసలు ఇల్లంతా సరిగ్గానే ఉంచరు అసలు. అమ్మా అమ్మా, శ్రావ్య నవ్య లేకనా రండి. అమ్మా అమ్మా నొప్పి. అమ్మా ఏమైంది? గుండెల్లో నొప్పి వస్తుందమ్మా. నొప్పి. అమ్మా ఏమైందమ్మా? గుండెల్లో నొప్పి వస్తుంది. అమ్మా 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 నొప్పి. అమ్మ నీకేం కాదమ్మా, నేను పక్కనింటి ఆంటీని పిలుచుకుని వస్తాను. అమ్మ ఇంకేం కాదమ్మా, నేను వెళ్తున్నాను. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? అమ్మకు బాగాలేదు ఆంటీ, ప్లీజ్ ఆంటీ రండి. ఆంటీ రండి. ఏమైందమ్మా? వెళ్ళి చూద్దాం నడు. అమ్మా నొప్పి. ఏం కాదులే అమ్మా, ఏడవకు. అయ్యో ఒసే ఏమైందే? ఒసే గుండెల్లో నొప్పి వస్తుంది, నన్ను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను తట్టుకోలేకపోతున్నాను. రండి మీ మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్తాం. అభిషేకనం దించు. అభిషేకనం ఉండండి. తొమ్మిది కదా, బయటకెళ్ళి చచ్చిపోద్ది. ఇప్పుడు కనుక నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే నేను పైకి వెళ్ళిపోతాను. అమ్మా తుమ్మినప్పుడు బయటికి వెళ్తే అభిషేకనం జరిగిద్దని నువ్వే కదమ్మా చెప్పింది. అయ్యో అది అప్పుడమ్మా, ఇప్పుడు కాదమ్మా. 2 నిమిషాలే ఉండదు, వెళ్ళిపోదాము. 2 నిమిషాలు అయితే నేను చచ్చిపోతాను. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాము. అమ్మా ఒకసారి ఎందుకే నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు? తుమ్మితే బయటికి వెళ్ళవా? పిల్లి ఎదురొస్తే ఇంట్లో నుంచి బయటకు రావా? విధవరాలు ఎదురొస్తే ప్రయాణమే మానుకుంటావా? ఇవన్నీ నీకు అరిష్టాలా?
క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఆచారాలు లేవని తెలుసుకున్న నీవు వీటిని ఇంకా పాటిస్తున్నావా? ఏం నేర్చుకున్నావు క్రైస్తవ్యంలోనికి వచ్చి? ఇదేనా నీ జ్ఞానం? తుమ్ము రావడం అనేది మానవ నైజమే. పిల్ల అనేది దేవుడు చేసిన జంతువే. భర్త చనిపోయిన భార్య బాధలో ఉంటే ఆవిడను ఓదార్చడం పోయి ఆవిడ ఎదురొస్తే బయటకు వెళ్ళనంటావా? ఆయన విధవరాలను ఆదరించువాడని కీర్తనలు 146:9 చదువుకోలేదా? క్రైస్తవులు ఈ విషయాల్లో కొద్దిగా వెనుకబడ్డారని చెప్పాలి. చూశారుగా, తుమ్ము వచ్చిందని హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఏమైంది? నీ ఆచారమే నీకు మరణాన్ని ఇచ్చింది. ఇప్పటికైనా ఇలాంటి ఆచారాలు వదిలేసి నిజ క్రైస్తవులుగా బ్రతకండి. మార్పు అనేది ఈరోజు చూస్తున్న నీతోనే మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మూఢనమ్మకాలు నమ్ముతారా? సరే, ఇప్పుడు మనకు ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ స్పెషల్ సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సండే స్కూల్ టీచర్ షెరీన్ అక్క.
వెరీ స్పెషల్ సాంగ్ పాడిన షరీనక్కకి మా వందనాలు. ఇప్పుడు చీమల దరిలో సువార్త చేస్తున్న దైవజనులు టోనీ అన్నయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకోసం మరొక స్కిట్ ఉంది, తెరలపై చూద్దాం. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. మేఘన నాకు నొప్పి వస్తుంది, సన్నీ నొప్పి. అమ్మ నీకేం కాదమ్మా. మేమున్నామమ్మా నీకు. ఎందుకు మా అమ్మకి ఇలాగవుతుందో. బాబు, ఈ పేషెంట్ మీకు ఏమవుతారు? మమ్మీ అవుతారు సార్. ఇవిడికి 2 కిడ్నీలు పాడైపోయినాయి, అర్జెంట్గా ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే బ్రతకడం చాలా కష్టం. మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే కనుక మీరు కిడ్నీలు చూసుకోండి బాబు. బి పాజిటివ్ కిడ్నీలే కావాలి బాబు, చూసుకోండి మరి, లేదంటే కష్టం. సార్ మా మమ్మీని ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్. చూద్దాం, మా ప్రయత్నం అయితే మేము చేస్తాం. మేము కిడ్నీలు అరేంజ్ చేసుకోండి. మన చుట్టాలకు ఎంతోమందికి సహాయం చేసాం, ఇప్పుడు ఎవరిని అడిగినా ఎవరు అరే నేను తర్వాత చేస్తాను. ఏమైందిరా ఏడుస్తున్నావు? అన్న మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్న, బి పాజిటివ్ బ్లడ్ కావాలి. అన్నయ్య నీది బి పాజిటివ్ బ్లడ్డే కదా, నువ్వు ఇవ్వచ్చు కదా అన్నయ్యకి. మనం అలాంటి వాళ్ళకి బ్లడ్ ఇవ్వకూడదు, లోపలికి వెళ్ళి నువ్వు. అన్న ప్లీజ్ అన్న, నీ కాలు పట్టుకుంటా అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. నేను ఇవ్వరా? బ్లడ్ కోసం చాలా ట్రై చేసినారా, కానీ దొరకలేదురా. అరే మన ఇంటి ముందు అన్న ఉంటాడు చూడరా, అన్నకు అడిగిన, ఆ అన్నది బి పాజిటివ్ అంట, కానీ ఇవ్వలేదురా. ఎందుకు వచ్చారా అన్న వాళ్ళు? అరే వాళ్ళ మమ్మీ కిడ్నీ బాగాలేదని పొద్దున్న చెప్పారు కదరా, అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా. ఎలాగో నేను చనిపోతానని నాకు అర్థమవుతుందిరా. ఎలాగో ఆ ఆంటీకి కిడ్నీ బాగాలేదంట కదరా. ఒకవేళ నేను చనిపోతే నా కిడ్నీ కనుక పనిచేస్తే నా కిడ్నీ ఆంటీకి పెట్టమని డాక్టర్కి. రే నాని లేరా నాని, నేను చూసుకుంటాను లేరా. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది బాబు, మీ అమ్మ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మన మమ్మీకి కిడ్నీ ఎవరు ఇచ్చారో కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెల్లి. అవునన్నయ్య. వాళ్ళు సమయానికి తగినట్టుగా వాళ్ళ కిడ్నీ ఇచ్చారు. వాళ్ళు మన మమ్మీ ప్రాణాలని కాపాడ్డారు. కాబట్టి నేను వాళ్ళు ఏది అడిగినా ఇస్తాను. డబ్బులు అడిగినా, కార్ అడిగినా, బంగ్లాలు అడిగినా, ఏం అడిగినా ఇస్తాను. మనం జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి. సరే వెళ్దాం పదా. రే ఏమైందా? మీ ఫ్రెండ్కి ఏదో అయిందన్నా కదరా? చచ్చిపోయాడన్న. బి పాజిటివ్ బ్లడ్ కోసం ట్రై చేసిన అన్న, మీరు బి పాజిటివ్ కానీ మీరు ఇవ్వలేదన్న. అయినా మీ ఫ్రెండ్కి ఎవరు ఇస్తారా బ్లడ్? కానీ ఒక్క మంచి పని చేశాడన్న. ఏమైందిరా? ఏం చేశాడు వాడు? కిడ్నీ అవసరం ఉన్న వాళ్ళకి కిడ్నీ ఇచ్చాడన్న. అయినా మీ ఫ్రెండ్ కిడ్నీ ఎవరు తీసుకుంటారా? మీ వాళ్ళు తప్ప. కానీ వాడి కిడ్నీ ఇచ్చింది మీ మమ్మీకే అన్న.
అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య అన్నయ్య లే, అన్నయ్య లే అన్నయ్య, లే అన్నయ్య, ఊరుకో అన్నయ్య, లే అన్నయ్య, లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య, ఏడవకన్నయ్య, లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య. ఇన్నాళ్ళు కులం మతం జాతి అనుకునే బ్రతికాను. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే ఈరోజు నాకు సహాయం చేయకుండా పోయారు. ఆ తక్కువ జాతి అనుకున్న వాడే ఈరోజు లేకపోతే నాకు జన్మనిచ్చిన నా తల్లి లేకపోయేది. అసలు సహాయం చేయడానికైనా సహాయం తీసుకోవడానికైనా కులంతో పని ఏంటి, మానవత్వం కదా ఉండాలి. ఒకే తండ్రి చేసిన పిల్లలం, ఒకే తండ్రి ద్వారా వచ్చిన మనం ఇలా విడిపోయి ఒకరినొకరు బాధ పెట్టుకొని ఆ దేవునిని కూడా బాధ పెడుతున్నాము. ఇప్పటికైనా మారండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మార్పు ఎల్లప్పుడూ మన ద్వారానే ప్రారంభం అవ్వాలి. నేను మారాను, మీరు మారండి. ఇప్పుడు మరి తెరలపై ఇంకో స్కిట్ చూద్దాం. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. అటెండెన్స్ వేసుకుందామా పిల్లలు? వేసుకుందాం టీచర్. మే కమింగ్ టీచర్. ఎస్ కమింగ్. రోజున ఎందుకు లేట్ అయింది? పాలమ్మి రావడానికి లేట్ అయింది టీచర్. సరే వెళ్ళి కూర్చో. ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నా? వెనకాలకి వెళ్ళి కూర్చో. హర్షిత ఎందుకు అలా అంటున్నావు? టీచర్ మీరు చెప్పిన లెసన్స్ అన్ని రాసుకుంటున్నాం కదా టీచర్, ఇంకేం కావాలి మీకు? భలే టీచర్ కి. ఇంకా మీరు మారరా? సరే అటెండెన్స్ వేసుకుందాం. హర్షిత ప్రెజెంట్ టీచర్. నవ్య ప్రెజెంట్ టీచర్. శ్రావ్య ప్రెజెంట్ టీచర్. వర్షిత ప్రెజెంట్ టీచర్. ప్రవచన్ ప్రెజెంట్ టీచర్. పిల్లలు లెసన్ స్టార్ట్ చేసుకుందాం. సరే టీచర్. టీచర్ ఈరోజు మన స్కూల్కి ఫండ్ ఇవ్వడానికి వస్తున్నారు. మన స్కూల్ గురించి మంచిగా చెప్పమని చెప్పండి టీచర్ పిల్లలకి. సరే పిల్లలు, మన స్కూల్కి ఇవాళ ఫండ్ ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి మన స్కూల్ గురించి మంచిగా చెప్పండి. సరే టీచర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. పిల్లలు మ్యామ్ వచ్చారు, అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు టీచర్ లెసన్స్ ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు మ్యామ్. ఏ అబ్బాయి అక్కడ ఎందుకు కూర్చున్నావు? హే బాయ్ కమ్ హియర్. నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను రోజు అక్కడే కూర్చుంటాను. ఇంటి దగ్గర అయినా స్కూల్ దగ్గర అయినా అలానే కూర్చుంటాను. వాళ్ళ దగ్గర నన్ను కూర్చోలేరు. గో అండ్ సిట్. టీచర్ మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మ్యామ్ మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము ఏదన్నా అంటే పేరెంట్స్కి వెళ్ళి చెప్తున్నారు. పేరెంట్స్ వచ్చి మ్యామ్కి కంప్లైంట్ ఇస్తున్నారు. ఓకే. మేక్ యాన్ అరేంజ్మెంట్స్ ఫర్ మీటింగ్. ఓకే మ్యామ్. ఈ స్కూల్లో ఏం జరుగుతుంది? మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? నేను ఈ స్కూల్కి వచ్చి 5 years అయింది.
20 years నుంచి స్కూల్లో డిఫరెన్సెస్ ఇలానే ఉన్నాయి. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు. మేము 100% ట్రై చేస్తున్నాము. మేము ఈ డిఫరెన్సెస్ రిమూవ్ చేయడానికి 100% ట్రై చేస్తున్నాము. బట్ ఊరు వాళ్ళు పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎస్ మ్యామ్, అవును. మేము ఎంత చెప్తున్నా పిల్లలు వినట్లేదు. పేరెంట్స్ కూడా మాకు యాంటీగా ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకుంది? ఇవన్నీ పోగొట్టడానికే కదా. మీరు ఏం చేస్తున్నారు పోగొట్టకుండా? అది మీ రెస్పాన్సిబిలిటీ. ఈసారి నేను ఫండ్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా లేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే అప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. విద్య అనేది సమాజాన్ని మార్చేది. విలువలతో కూడిన విద్యను ఏ రోజైతే నేర్చుకుంటారో ఆ రోజే దొంగతనాలు, హత్యలు, విభేదాలు అన్నీ పోతాయి. ఈ విలువలతో కూడిన విద్యను నేర్చుకోవడానికి అందరూ పాటుపడండి. టీచర్ ప్రొఫెసర్ చనిపోయాడు. ఎలా? నాకు తెలియదు టీచర్. సరే పదం చూద్దాం. ప్రవచన్ ఇన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాను ప్రవచన్, ఇప్పుడు లే ప్రవచన్. బ్రతికున్నప్పుడు తనని ఒక మనిషిలా చూడలేదు మీరు. ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏమిటి? విద్య లేనివాడు వింత పశువు ఆ రోజుల్లో. ఈరోజు విద్య ఉన్నవాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనమే చూస్తున్నాము. సమాజాన్ని మార్చే విద్యాలయాల్లోనే వర్గాలుగా మారిపోయారు విద్యార్థులు. చూశారుగా, చిన్నతనం నుంచే ఆ పసి హృదయాల్లో వేరు భావాలు కల్పించడానికి ఈ సమాజం కారణం కాదా? విద్య అనేది మనిషిని సంస్కరించేదిగా ఉండాలి, కానీ అటువంటి విద్య ఈరోజు కొదవైపోయింది. మనిషిని మనిషిగా మార్చాలన్నా, మనిషికి సమాజంపై ఒక బాధ్యత రావాలన్నా, సమాజంలో ఉన్న ఈ భేదాభిప్రాయాలు పోవాలన్నా నేర్చుకోవాల్సిన విద్య ఎక్కడుంది అంటే మన CBT మియాపూర్లోనే. ఇప్పుడు బొల్లారం ప్రాంతంలో సువార్త చేస్తున్న దైవజనులు చలపతి అన్నయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వాక్యపఠనం చేసుకుందాం. వాక్యపఠనం చేయవలసిందిగా విలేఖనాన్ని వచ్చి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. వాక్యపఠనం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం కాడి నుంచి 10 వచనాలు. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. అవి నీ కన్నులకు నడుము బాసికముల వలె ఉండవలెను. నీ ఇంట ద్వార బంధముల మీదను నీ గోవునుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణంను బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. థ్యాంక్ యూ. వాక్యపఠనం చేసిన విలేఖనకి మా తరపున వందనాలు. ఇప్పుడు దాకా మనం ఆనందంగా గడిపాము. ఇప్పుడు మీ ఫోన్స్ చేసి వాట్సాప్ చెక్ చేసుకుని సైలెంట్ మోడ్లో లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని ఆ ఫోన్ ఒక పక్కన పాడేసి బైబిల్ తీసి చూడండి. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా అనీష్ వచ్చి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు కార్యక్రమాలలో మాకు తోడున్నందుకు వందనాలు. ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుంటుండగా ఆ వాక్యాన్ని మా మనసులో భద్రపరచమని వేడుకుంటూ, అలాగే సమయోచితమైన జ్ఞానాన్ని శ్రీనాంకుల్ గారికి దయచేయమని వేడుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా అన్నయ్య యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసిన అనీష్కి మా వందనాలు. ఇప్పుడు మనం ఈ ముఖ్యమైన సమయాన్ని CBT మియాపూర్ ప్రిన్సిపల్ అయిన శ్రీను అన్నయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకున్నాము.
ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, చిల్డ్రన్స్ డే అని లోకం అంతా సంతోషిస్తుంది. ఆ చిల్డ్రన్స్ మీ పిల్లలు, వారు ఎందుకు పుట్టారో, వారిని ఎందుకు ఈ లోకానికి పంపించారో తెలియని లోకం పండగ చేస్తున్న వేళ మా పిల్లలు మాత్రం తండ్రి మీలో పెంచుతున్నాం, మీ కొరకు పెంచుతున్నాము. ఆ భాగ్యాన్ని ఈరోజు సంఘంలో కూర్చొని కళ్ళారా చూసాం. మీ పిల్లలు మీ జ్ఞానంలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి ఆ పసినోళ్ళు మీ కొరకు మాట్లాడుతుంటే తండ్రి చెప్పలేని ఆనందాన్ని, అనుభూతిని పొందుకుంటున్నాం. మేమే ఇంత సంతోషంగా ఉంటే పరలోకంలో ఉన్న మీరు మరింత సంతోషంగా ఉన్నారు అని భావిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సంతోషపెట్టడానికి పిల్లల్ని మీలో పెంచుతున్న టీచర్స్ని, వారికి సహకరిస్తున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి. రాబోయే తరాన్ని కాపాడాలని మేము చేస్తున్న ప్రయత్నంలో మాకు తోడుగా ఉండండి. వేదిక మీద ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకునండి. కొన్ని నిమిషాలు వాక్యం వినడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. దేవుడి జ్ఞానంలో పెంచుతున్న తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా నా శుభాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది కదా. పెద్దవాళ్ళు చేయటం వేరు, దేవుడు పక్షాన చిన్నపిల్లలు చేయటం వేరు. నాకు నిజంగా నా మనసుకి ఎలా అనిపిస్తుందంటే, దేవుడికి ఎదిగొచ్చిన పిల్లల్లా కనపడ్డారండి. దేవుడికి ఎదిగొచ్చారు. భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా దేవుడి కోసం పని చేస్తారు, నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు. ఇదే సంఘంలో ఇలాగే దేవుడి వాక్యంలో కనుక మన బిడ్డల్ని పెంచగలిగితే ఖచ్చితంగా వారు భవిష్యత్తులో దేవుడిని నిలబెట్టేవారుగా ఎదుగుతారు. నిజంగా దేవుడు మన సంఘానికి ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం, సంఘంలో ఉన్న పిల్లలు ఎంత గొప్పగా దేవుడిలో ఎదగటం కళ్ళారా చూసే భాగ్యం మనకి దక్కింది. అందుకు ముఖ్యంగా కష్టపడుతున్న సండే స్కూల్ టీం మొత్తానికి ముందుగా నా శుభాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా కష్టపడ్డారండి. నిజంగా అది చిన్నపిల్లలతో అలాంటివి చేయించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే యూత్ టీం వాళ్ళు పెద్దోళ్ళు చేద్దామని ట్రై చేశారు. ఒకసారి కష్టాలు పడ్డారు ఒక్క స్కిట్ చేయడానికి. చిన్నపిల్లలతో చేయించడం మరి కష్టం. ఒక పక్క స్కిట్లు చేశారు, ఒక పక్క వాక్యాలు చెప్పారు. నిజంగా కన్నుల పండుగగా ఉందండి నాకైతే. పిల్లలు అలాగా దేవుడి కోసం మాట్లాడుతుంటే, ప్రసంగాలు అనర్గళంగా చేస్తుంటే, నిజంగా వాళ్ళు అలాగే కనుక పెరిగితే భవిష్యత్తులో ఎంత గొప్పవారు అవుతారో ఆలోచించండి.